ఎప్పుడో పూర్వకాలంలో బేత్లెహేము అనే ఊరిలో దావీదు అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతడు 8 మంది అన్నలలో చిన్నవాడు. దావీదు తన తండ్రి గొర్రెలను చూసుకునేవాడు. ఆ చిన్నవాడికి ధైర్యం ఎక్కువ. దేవుడిని ప్రేమించేవాడు. గొర్రెలను కాపాడుతూ తంబురాతో పాటలు పాడుతూ దేవునిని స్తుతించేవాడు. ఒకసారి ఒక సింహం గొర్రెలను చంపడానికి వచ్చింది. దావీదు ధైర్యంగా దాన్ని పోరాడి చంపాడు. మరోసారి ఒక ఎలుగుబంటి దాడి చేసింది. దావీదు దానిని కూడా ఓడించాడు. అతడు బలవంతుడు కాదు కాని దేవునిపై విశ్వాసం ఉన్న గొప్ప మనిషి. ఇశ్రాయేలీయులకు మరియు ఫిలిష్తీయుల మధ్య యుద్ధం జరుగుతోంది. ఫిలిష్తీయుల వద్ద గొల్యాతు అనే పెద్ద రాక్షసుడు లాంటి 9 అడుగులు గల ఎత్తు మనిషి ఉండేవాడు. ప్రతిరోజు గొల్యాతు వచ్చి, ఇశ్రాయేలా, నన్నెవడు ఎదుర్కొంటాడు అంటూ దూషించేవాడు. అందరూ వాణ్ణి చూసి భయపడ్డారు. కాని దావీదు మాత్రం భయపడలేదు. దావీదు రాజైన సౌలుతో ఇలా అంటాడు, నేను గొల్యాతుతో యుద్ధం చేస్తాను. అతన్ని చంపుతానని అంటాడు. ఆ మాటలకి రాజు ఆశ్చర్యపోయాడు. దావీదుకు బలమైన ఆయుధాలు కూడా లేవు. దావీదు తన దగ్గర ఉన్న కర్రతో, వడిసెలతో, అలాగే కొన్ని నున్నని రాళ్లతో గొల్యాతు ఎదుటికి పోయాడు. అప్పుడు గొల్యాతు ఇలా అన్నాడు, నేను ఏమైనా కుక్కనా, నా ఎదుటకి కర్రతో వచ్చావు అంటాడు కోపంగా. అప్పుడు దావీదు, నీకు ఖడ్గం ఉంది, కాని నాకు దేవుని సహాయం ఉంది. యుద్ధము యెహోవాదే అంటూ దావీదు ఒక రాయిని వడిసెలతో విసురుతాడు. ఆ రాయి నేరుగా గొల్యాతు నుదిటికి తగులుతుంది. గొల్యాతు నేలకూలిపోయాడు. అప్పుడు దావీదు పరుగెత్తుకుంటూ పోయి అతని కత్తితో అతని తల నరుకుతాడు. ఇలా ఇశ్రాయేలీయులు గెలిచారు. దావీదు గెలుపుతో ప్రజలందరూ చాలా సంతోషించారు. అప్పుడు ప్రజలు సౌలు వేలకొలది, దావీదు 10,000 కొలది అంటూ పాటలు పాడారు. కాని సౌలు రాజు అసూయతో నిండిపోయాడు. సౌలు దావీదుని హతమార్చాలని అనుకున్నాడు. కాని దావీదు ఎప్పుడూ రాజును గౌరవించాడు. ఒకసారి దావీదు ఒక గుహలో దాగి ఉన్నప్పుడు సౌలును గాయపర్చే అవకాశం వచ్చింది. కాని దావీదు, దేవుడు ఎన్నుకున్న రాజును నేను గాయపరచను అన్నాడు. దావీదు ఎప్పుడూ దేవునిపై విశ్వాసంతో ఉండేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత సౌలు రాజు యుద్ధంలో చనిపోయాడు. ఆ విషయానికి తెలుసుకున్న దావీదు చాలా బాధపడ్డాడు. తర్వాత ప్రజలు దావీదును గుర్తు చేసుకున్నారు. అందరూ కలసి దావీదును ఇశ్రాయేలు దేశ రాజుగా నియమించారు. ఇది దేవుని నిర్ణయం. దావీదు మంచి రాజుగా పాలించాడు. ప్రజల కోసం ప్రార్థనలు చేసేవాడు. దేవుని కోసం గీతాలు రాసేవాడు. దావీదు కొన్నిసార్లు తప్పు చేశాడు. అతడు దేవుని ఆజ్ఞను విస్మరించాడు. కాని అతడు హృదయపూర్వకంగా దేవుడు దావీదును క్షమించాడు. మనం తప్పు చేసినా దేవుని శరణు తీసుకుంటే ఆయన మనలను క్షమిస్తాడు. దావీదు చిన్నవాడు అయినా ధైర్యవంతుడు. దేవునిపై విశ్వాసంతో గొప్ప విజయాలు సాధించాడు. మనం చిన్నవాళ్లం అయినా దేవుడు మనలో గొప్ప కార్యాలు చేయగలడు. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.